కవితను అరెస్ట్ చేసి కేటీఆర్ కు చుక్కలు చూపించిన ఈడీ అధికారిని ఎవరో తెలుసా? ఆమె లైఫ్ స్టోరీ ఇదే. దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు పాకిన ఈ కుంభకోణం కేసులో తెలుగు ప్రముఖులు చిక్కుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ త్వరలోనే పూర్తి కానుంది. ప్రధాన సూత్రధారిని త్వరలోనే పట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ మాత్రం దేశాన్ని కుదిపేసింది. కవిత అరెస్ట్ ను యావత్ లోకం తప్పుపడుతోంది. అయితే కవిత అరెస్ట్ సమయంలో విచారణ అధికారిగా వచ్చిన ఓ అధికారిని మీద అందరి దృష్టి పడింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో తీవ్ర వాగ్వాదం చేసిన ఆమె ఎవరు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఆ అధికారిని ఎవరు అని నెటిజన్లు వెతుకుతున్నారు. కేటీఆర్ ను ధైర్యంగా ఎదుర్కొన్న ఆ అధికారిని పేరు భానుప్రియ. భానుప్రియ చరిత్ర ఇదే. ఆమె స్వస్థలం రాజస్థాన్ లోని కరౌలి. తండ్రి, అక్క కూడా సివిల్ సర్వీస్ లో ఉన్నారు. తండ్రి ఉద్యోగం రీత్యా చాలా చోట్లకు వెళ్లాల్సి రావడంతో ఆమె చదువు పలు చోట్ల కొనసాగింది. ఉన్నత విద్య మాత్రం ఢిల్లీలో పూర్తయింది. అయితే చిన్నప్పటి నుంచి తండ్రిని ఆదర్శంగా తీసుకుని భానుప్రియ పెరిగింది. అనంతరం ఆమె అక్క కూడా సివిల్ సర్వీసెస్ లో చేరడంతో ఇక తన లక్ష్యం కూడా సివిల్ సాధించడమే పెట్టుకుంది. నాన్న, అక్క ప్రోత్సాహం, సహకారంతో భానుప్రియ పరీక్షలకు సిద్ధమై ఎట్టకేలకు సివిల్స్ ఉద్యోగం సాధించింది. 2005లో సివిల్స్ జాబ్ కొట్టారు. ప్రస్తుతం ఈడీలో డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమెతో పాటు ఈడీ ఉన్నతాధికారులు తనను టార్చర్ పెడుతున్నట్లు ఆమె రాజ్యసభ సభ్యుడు ఒకరు గతంలో తీవ్ర ఆరోపణలు చేయడం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక భానుప్రియ మీనా విషయానికి వస్తే విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటారని చెబుతున్నారు. బయటకు పెద్దగా రాని ఆమె 2 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు అరగంట నిడివి ఉన్న ఆ వీడియోలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భానుప్రియ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో భానుప్రియ ద్వారా చాలా మంది అరెస్ట్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో వాగ్వాదం నేపథ్యంలో భానుప్రియ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. రాజకీయాల్లో కీలక నాయకుడైన కేటీఆర్ ను ఎలాంటి భయం లేకుండా భానుప్రియ ధైర్యంగా నిలబడ్డారు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈడీ బృందంలో అత్యంత కీలక అధికారినిగా భానుప్రియ పేరు తెచ్చుకున్నారు. కీలకమైన కేసుల్లో భానుప్రియ సేవలను ఈడీ వినియోగించుకుంటోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ వ్యవహారంలో కూడా భానుప్రియ ఉన్నారు. అలానే కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ లో ఈమె ముందు ఉన్నారు. ఆమె మాటలను చూసినప్పుడు ఆమె భావజాలంతో పాటు ఆమె ఎలా వ్యవహరిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా తాను చేస్తున్న పనికి సంబంధించి నిబద్ధతతో వ్యవహరించే అధికారినిగా ఆమెను చెప్పాల్సి ఉంటుంది. ఈ తరం మహిళగా తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఆమె సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ సమాచారాన్ని తరచూ చెక్ చేసుకోవడం ఆమెకు ఒక అలవాటుగా చెప్పవచ్చు.